మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత తొలి సభ సింహగర్జన పేరుతో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం వేదికగా మారింది. మరొకసారి తెలంగాణ రాష్ట్ర సమితి అదే బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇటీవల ఒక మళ్ళీ కార్యకర్తలకి దిశానిర్దేశం నింపడానికి కరీంనగర్లో మరొక సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ లోక్సభ పరిధిలో పర్యటిస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని ఆల్మోస్ట్ ఆల్ మోగించిందనే చెప్పొచ్చు. బీఆర్ఎస్ కరీంనగర్ కథనభేరి పేరిట ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. నమస్తే, ఎట్లాంటి ప్లాన్తో మీరు ముందుకెళ్తున్నారు? ఈ సభను ఎట్లా సక్సెస్ చేసేటువంటి అవకాశం ఉంది? అంటే కరీంనగర్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భించిన తర్వాత తొలి సభని ఇక్కడ పెట్టడం జరిగింది. కేసీఆర్ గారికి ఏ కార్యక్రమం మొదలుపెట్టాలన్నా కరీంనగర్ నగరం నుండి మొదలుపెట్టేటువంటి ఒక ఆనవాయితీ ఉన్నది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కూడా కరీంనగర్ నగరం నుండే ఈ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సభలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మరి చాలా గ్రామాల నుండి ప్రతి గ్రామం నుండి మరి వేల సంఖ్యలో పడ్డ జనం రాబోతున్నారు. ఈ సభ చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈ సభలో కేసీఆర్ గారు తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం పార్లమెంట్లో మరి గులాబీ జెండా శ్రేణులు ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లమెంట్లో ఎంపీలుగా ఉంటేనే మన తెలంగాణ ప్రజలకు రక్షణ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేసేటువంటి గొంతుకలు మరి పార్లమెంట్లో ఉండాలని చెప్పి అవన్నీ కూడా వారి ప్రసంగంలో ప్రజలకు తెలియజేస్తారు. కాబట్టి ఈ బహిరంగ సభ చాలా పెద్ద ఎత్తున మరి శ్రేణులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలు గ్రామం నుండి తరలి రావడానికి ఇప్పటికే మాకు సందేశాలు పంపుతున్నారు. పెద్ద ఎత్తున మరి ఏర్పాట్లు చేసుకొని ప్రజలు తరలి వస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇన్ఛార్జెస్ను కూడా నియమించడం జరిగింది. అంటే ఏ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉందంటారు సభలో కేసీఆర్ గారు? అదే చెప్తున్నాను కదా, కేంద్రంలో బీజేపీ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీలు అక్కడ ఇక్కడ పరిపాలన చేసే సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్లో తెలంగాణ స్పృహ ఉండి, తెలంగాణ సొయ్యి ఉండి, తెలంగాణ ప్రజల క్షేమం కోసం ఆరాటపడేటువంటి ఎంపీలు పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి కేసీఆర్ గారు అవన్నీ కూడా ప్రస్తావిస్తారు, మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా 2004లో 5 ఎంపీలు ఢిల్లీలో అడుగుపెట్టి తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఆ ప్రక్రియ మొదలుపెట్టాం. చివరిగా 2 ఎంపీలు ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. కాబట్టి ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర సమితి నాటి పార్టీ, ఈనాటి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాం. మేము పార్లమెంట్లో ఉండడం చాలా అవసరమనే విషయాన్ని కేసీఆర్ గారు ప్రజలకు తెలియజేస్తారు. కొద్ది రోజుల్లోనే మరొక ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత అని చెప్పి బీజేపీ నేత లక్ష్మణ్ చెప్తున్నటువంటి ఒక ప్రకటన. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు ఇతర పార్టీలకు జంప్ అయినటువంటి పరిస్థితి ఎట్లా చూడవచ్చు ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్? అసెంబ్లీ ఎన్నికల తర్వాత నా దృష్టిలో ఏ మార్పులు జరగవండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డదండి, దాన్ని పని చేయనియాలి. ఎంతవరకు పని చేస్తారు, ఏం పని చేస్తారా, చేయరా, ప్రజలు నిర్ణయం చేస్తారు తప్పితే కానీ పార్టీ నాయకులు నిర్ణయం చేస్తారండి. బీజేపీ పార్టీ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు అంటే నువ్వు ఎవరిని ప్రోత్సహిస్తున్నావు అంటే పార్టీ చీలికలు ప్రోత్సహిస్తున్నావా లక్ష్మణ్ గారు? ఎట్లా వస్తుంది? మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు? 8 మంది ఎమ్మెల్యేలు. 8 మంది ఎమ్మెల్యేలతో నువ్వు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తావా? కాదు కదా. ఎలా రేవంత్ రెడ్డి గారికి ప్రజలు మద్దతు ఇచ్చిండు, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిండు. కాబట్టి దాన్ని కొనసాగించాలి తప్పితే విమర్శించండి, ఆ పని విధానం పైన విమర్శిద్దాం. మేము కూడా ఉత్త కూర్చుంటామా? రేవంత్ రెడ్డి గారు హామీలన్నీ అమలు చేయాలని చెప్పి ప్రజల తరఫున ఉంటాం, పోరాటం చేస్తాం. ప్రజలకి అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంత ముఖ్యం. మేము ఆ పాత్ర నిర్వహిస్తాం. 5 సంవత్సరాలు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడిస్తే వాళ్ళు చేసేటువంటి పనులు ప్రజలకి విశ్లేషణాత్మకంగా మేము వివరిస్తాం. మీకు ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఏమి అమలు చేసిండ్రు.
వాళ్ళు చేసే తప్పిదాలను ప్రజలకు ఎత్తి చూపిస్తాం. ఆ విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలే తప్పితే కానీ మేము కూర్చుతాం, డబుల్ సర్కారు ఏంది, డబుల్ ఇంజన్ సర్కారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. అట్లా బీజేపీ నాయకులు మాట్లాడడం. సరే, బీజేపీ చరిత్ర ఈ 10 ఏళ్ళలో చూసింది ఏందండి, ఏక్నాథ్ షిండేలను ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు. కాబట్టి అది కరెక్ట్ కాదు. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నారు ఏస్తే గీస్తే లోక్సభలో అయితే రెండు జాతీయ పార్టీలే మనుగడ సాధించే అవకాశం ఉంది, రాబోయే కాలంలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని చెప్పేసి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మా కామెంట్ చేసిన నాయకులు ఉన్నారు కదండి, వీళ్ళ గురువులు ఇద్దరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు ఇద్దరే, వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడే ఈ టీఆర్ఎస్ పార్టీని మొగ్గలే తొంచేస్తామని చెప్పారు. వీళ్ళు తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదని చెప్పి వీళ్ళు ఇద్దరు మాట్లాడారు. వాళ్ళ గురువులనే ఎదుర్కొని మేము తెలంగాణ సాధించినాం. ఈరోజు ఒక రాజకీయ పార్టీగా స్థిరపడ్డాం. ఒక బలమైన రాజకీయ క్యాడర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఇలా గులాబీ జెండా. ఎన్నికల్లో ఓడిపోతాం, గెలుస్తాం. డిఎంకే పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది తమిళనాడు. ఒక్క ఏఐడిఎంకే పార్టీ సభ్యుడు కూడా పార్లమెంట్లో లేరు. ఏఐడిఎంకే జయలలిత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏఐడిఎంకే ఎంపీలు మొత్తం ఉన్నారు తమిళనాడు నుండి. ఒక్క డిఎంకే ఎంపీ లేడు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పట్ల డిఎంకే ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో పట, డిఎంకే ఎంపీలు మళ్ళీ గెలిచిండ్రు. అట్లుంటుంది రాజకీయం. వీళ్ళు చెప్పినట్టు ప్రభుత్వం కోల్పోతే పార్టీ పోతుందా? లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ లోక్సభ సభ్యులను ఎప్పటివరకు పూర్తిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది? మీకు లోక్సభలో మీరు ఇప్పటికే ప్లాన్ ప్రకారం మీరు ప్రచారం ముందుగా దూసుకెళ్తున్నది, దీనిలో ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? మా పార్టీ అధికారం కోల్పోయింది డిసెంబర్ 3 నాడు. నేను డిసెంబర్ 4 నాడు కరీంనగర్కి వచ్చిన, అంటే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన. నేను ఇప్పటివరకు మళ్ళీ హైదరాబాద్ మొహం చూడలేదు. ఇక్కడనే ఊరు తిరుగుతున్నా. గత 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం కరీంనగర్ ప్రజల మధ్యలోనే తిరిగిన. నేను తిరిగినన్ని ఊర్లు, నేను తిరిగినన్ని మండలాలు, నేను మా పార్టీ కార్యకర్తలు గెలిచినంత మరి గెలిచిన ఎంపీలు కూడా తిరగలేదు. అది ప్రజలకు తెలుసు. కాబట్టి నేను నా మట్టికే నేను మాట్లాడతా. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల మా కార్యకర్తలు ఒక్కరు కూడా పోలేదు. పార్టీ ఎన్నికలు కాకముందు కొంతమంది వేలు, కానీ ఓడిపోయిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క నాయకుడు కూడా మా పార్టీకి రాజీనామా చేయలేదు, వేరే పార్టీలా గెలవలేదు. ఇంకా రాష్ట్రం గురించి నాకు తెలియదు. అంటే నూతన ఉత్సాహం ఈ సభ తర్వాత మరింత ఆత్మవిశ్వాసము, నూతన ఉత్సాహం వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కార్యకర్తల్లో, నేతల్లో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కేసులు మా మీద కుట్రపూరితంగా పెట్టిండ్రండి కరీంనగర్ నగరం లోపల. వాటిని ఎదుర్కొంటాం. హైకోర్టులో కూడా కేసులు వేస్తాం. దాన్ని ధీటుగా లీగల్గా ఫైట్ చేస్తాం మేము. నిన్న కూడా నేను మా కార్పొరేటర్ మిత్రులందరం కూర్చోబెట్టి మాట్లాడినా, ఐఎమ్ విత్ యూ, విల్ ఫైట్ లీగల్లీ. ఏమైనా తప్పిదాలు ఉంటే, ఇంత హింసించవలసిన చట్టాలు లేవు మన భారతదేశంలో. నేరం చిన్న నేరం. ఇంకా బౌండరీ లైన్ పక్కకు ఒకరి పేరు చూపితే కూడా కేసు పెట్టిండు. నేను దాన్ని పట్టుకురమ్మని చెప్పిన ఫైలు. ఆ పోలీస్ అధికారికి అట్లా కేసు పెట్టడానికి లేదు. నేను ఒక ప్లాట్ కొనుక్కున్నా, నేను అమ్ముతున్నా, పక్క ప్లాట్ ఆఫ్ అదర్స్ అని రాస్తారు. ప్లాట్ ఆఫ్ XYZ అని రాసిండు. అదో నేరం కింద పెట్టిండ్రు. అది హైకోర్టులో పోతే చివాట్లు తింటారు ఈ పోలీస్ అధికారులు. నేను ఐఎమ్ ఏ లాయర్ బై ప్రొఫెషన్. నాకు తెలియదు, నిన్ననే తెలిసింది ఒక కార్పొరేటర్ మిత్రుడి మీద ఆ విధంగా కేసు పెట్టిరని. ఇట్ ఇస్ క్వైట్ ఇల్లీగల్. ఆ విధంగా కేసులు పెట్టడానికి వీల్లేదు. పోలీస్ ఆఫీసర్ నేరం జరిగితే కేసులు పెట్టాలి, కానీ నేరం జరగకుండానే ఊహాలోకంలో ఉండి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. అది చట్టం ఒప్పుకోదు. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు కార్పొరేటర్ల పైన పలువురి మీద కేసు నమోదైంది. మొన్న సన్నాహక సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వారికి ఎవరిని వదలమంటే అక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కూడా కేసు నమోదైంది. చూస్తాం. ఆ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత దానిపైన ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. సో మొత్తం మీద ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగే కరీంనగర్ కథన భేరితో మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాం. ప్రజలతోనే ముందు నుంచి ఉన్నాను. తన ప్రచారంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకి మమేకమై ప్రజలతోనే ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ బలం గలం బీఆర్ఎస్ మాత్రమే అనే ఇండికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ సభ ద్వారా మరొకసారి చెప్పేటువంటి అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.